వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ మరియు సెల్కాన్ డైమండ్ 4G+. సో మేమంతా ఇంత బాగా ఎందుకు రెడీ అయ్యామంటే, సో ఇక్కడికి వచ్చే ఆ ఇద్దరు జబర్దస్త్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఒకళ్ళని మించి ఒకళ్ళు అందంతో పోటీ పడుతూ, టాలెంట్ తో పోటీ పడుతూ అద్భుతంగా షోస్ ని హోస్ట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా సినిమాల్లో కూడా అడుగు పెట్టారు. ఈ 2 బ్యూటిఫుల్ లేడీస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ టు మీ. సో వాళ్ళిద్దరిని నేను ఈ షోకి పిలవడానికి ముఖ్య కారణం, రీసెంట్ గా మనం సెలబ్రేట్ చేసుకున్న ఉమెన్స్ డే. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ వెరీ ఓన్ బ్యూటిఫుల్ రష్మి గౌతమ్ అండ్ అనసూయ. వెల్కమ్ మీ ఇద్దరికి మరోసారి మా కొంచెం టచ్ లో ఉండే చెప్తా సీజన్ 2 కి స్వాగతం. Thank you so much. వాట్ ఏ వండర్ఫుల్ ప్లెజర్. అండ్ ఆడియన్స్ కి నిజంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, వి రీసెంట్లీ సెలబ్రేటెడ్ ఉమెన్స్ డే. అండ్ నాకు అప్పటి నుంచి కోరిక మీ ఇద్దరిని ఒకే షోలోకి తీసుకురావాలి. బికాస్ నా ఫ్రెండ్స్ లో ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పీపుల్ వీళ్ళిద్దరు. అండ్ ట్రూ ఫైటర్స్. అండ్ ఉమెన్స్ డే స్పెషల్ కి నిజంగా అర్హులు మీరిద్దరు. ఐ నో ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్. ఫస్ట్లీ hats off for both beautiful ladies. Thank you. So ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అను అని పిలవచ్చు మిమ్మల్ని. Totally. మిమ్మల్ని టుట్టు అని నేను పిలుచుకోవచ్చు. Tuttu, I didn't know this. టుట్టు భలే ఉంది కదా, టుట్టు. I'm going to kill the people who told you about this. సో టుట్టు అండ్ అను. సో మిమ్మల్ని కూడా అను అనే పిలుస్తారు అందరూ. Yeah. ఐ మీన్ ఇంట్లో చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు. సో ఇప్పుడు మన ఇద్దరు టార్గెట్ ఏంటంటే, ఈ ఎపిసోడ్ అయిపోయే లోపల రష్మి చేత ప్యూర్ తెలుగులో మాట్లాడిద్దాం. Deal. అవును, తెలుగు చాలా బావచ్చు అమ్మాయికి. ఇంకా ప్యూర్ తెలుగులో ఇంకా రేపటి నుంచి అరే అది కాదురా. Honest గా నాకంటే ప్యూర్ తెలుగు మాట్లాడుతుంది కొన్ని పదాలు. తెలుగులో చెప్పు మా షో టైటిల్ ని. కొంచెం ముట్టుకుంటే చెప్తా. నా షోని ఎన్ని విధాలుగా టైటిల్ మార్చారు అన్ని విధాలుగా మారుస్తారు. అనుష్క గారు వచ్చి కొంచెం టచ్ లో ఉంటే ఉల్టా చెప్తా అంట. సో ఇద్దరు యూనో ఇప్పటికీ ఇంత కష్టపడి పనిచేస్తున్నా, ఇంత పెద్దవాళ్ళు అవుతున్నా, మీ లోపల చిన్నపిల్లలు ఇంకా అలాగే ఉన్నారని మా అందరికి తెలుసు. కొంతమంది దాచుకుంటారు, కొంతమంది మాలా విచ్చలవిడిగా వాడుకుంటారు. అంటే ఇప్పుడు నేను పిల్లల్లో కూడా మాస్ క్లాస్ చూస్తాను. మీ లోపల ఇద్దరు పిల్లలు చాలా మాస్ ఉంటారు. That's wrong. We're very classy. Look at our dresses. మేము ఎలా కూర్చున్నాం. అదే అంత గ్రేట్నెస్ ఏంటంటే మీ ఇద్దరిది షోకి అనుగుణంగా మారిపోతారు మీ లోపల ఉన్న పిల్లలు. సో ఇదే షో నేను ఒక 100 మంది లైవ్ ఆడియన్స్ మధ్యలో ఏదో చక్కగా మొత్తం పిల్లలు పెద్దవాళ్ళతో పెట్టామనుకోండి ఈ షో. మన ముగ్గురు వీళ్ళందరికీ మొత్తం తేంతడి పోచామా. సో ఇద్దరి చైల్డ్హుడ్ ఐ థింక్ ఇట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్. అండ్ అలాగే నాకు తెలిసి సర్దార్జీ గెటప్లు వేసుకుని, సర్దార్జీ ఇది కడియం పెట్టుకుని మరి బెదిరించే వాళ్ళు అంటే చిన్నప్పుడే రౌడీ షీటర్ అంట మీరు. చిన్నప్పుడు నేను బజరంగ్ బలి భక్త్ అన్నమాట. సో చాలా బజరంగ్ బలి అది మనం అదేంటి రోటీలు చేస్తాం కదా, దాని ఏమంటారు, బేలన్. అది పట్టుకొని ఐ టు ఆల్వేస్ పోజ్ లైక్ హనుమాన్. అండ్ పెద్ద ఫ్యాన్ నేను హనుమాన్. ఐఎమ్ స్టిల్ యాక్చువల్లీ బిగ్ ఫ్యాన్. సో ఆ కడియం వేసుకొని మారుంగి ఐ టు డు అ లాట్ ఆఫ్ దట్. సో మీరు ఏమైనా గెటప్లు ట్రై చేశారు చిన్నప్పుడు? ఓ బోల్డ్ చాలా ట్రై చేశారని మేము విన్నాం. అంటే యాక్టివిటీసే కదా. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఆల్మోస్ట్ అన్ని నేనే కొట్టేశాను. అలాంటి గెటప్ కాదు, మీరు చిన్నప్పుడు ఒక మంచి దొంగ గెటప్ వేసారంటగా. అమ్మ పర్సులోంచి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు నొక్కేసి మంచి దొంగ గెటప్ వేసి, అది కూడా మంచి దొంగ ఎందుకంటే చెల్లెలకి చాక్లెట్లు కొనియడానికి. యా, పరుపుల కింద 2 రూపాయలు, 10 రూపాయలు అలా నోట్. మమ్మీకి అలవాటు మెత్తల కింద దిండ్ల కింద పెట్టడం. నాన్నగారు అలా హ్యాంగర్ కి వేసేసేవారు. అది పాకెట్ లో 10 రూపాయలు, 20 రూపాయలు ఎలాగో ఉండేవి. మెల్లిగా తీసేసుకుని చెల్లెలకి చాక్లెట్ ఎందుకు బ్రైబింగ్ చెప్పేస్తారు. నథింగ్, నో ఐ టోటలీ దే లైక్ మై కిడ్స్. ఫ్యామిలీ రిలేషన్స్ అంటే నాకు పిచ్చి బేసిక్ గా. ఓకే, ఎనీ రిలేషన్ ఫర్ దట్ మ్యాటర్. అందుకే కూడా ప్రదీప్, రష్మిన్ కూడా చాలా సార్లు ఏంటిది నీకు గుచ్చి మరి. ఐ థింక్ very emotional, very చాలా ఎమోషనల్. lot of people, she usually and you also usually term me as emotional fool. But then I think I like it that way. నాకు అదే వచ్చు, ఇంకేం చేయడం రాదు బేసిక్ గా. సరే, ఇద్దరు చైల్డ్హుడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు చూపించడం కోసం
కొన్ని తీసుకొచ్చాను నేను మా Okay. షోలో. I hate myself when I was a kid. Please don't show. Then let's do it. Here we go. This is my favorite. ఏ ఏజ్ లో ఇది? నా ఫస్ట్ ఇయర్ బర్త్డే కి మిలన్ డ్రెస్సెస్ అని కోటిలో ఇప్పటికీ ఉంది ఆ షాప్. ఆ Okay. డ్రెస్ అక్కడ తీసి మై మామ్ అండ్ మై డాడ్ ఆర్ సో obsessed with this picture. Yeah. ఇప్పటికైనా మిలన్ షాప్ వాడికి మీరు కనిపిస్తే హోర్డింగ్ పెట్టుకోవాలని కోరుకుంటూ. That's my mom. Yo. 3 sisters. Who's the boy? She's my sister. యాక్చువల్లీ మేము ముగ్గురు ఆడపిల్లలు కదా, మా నాన్నగారికి అబ్బాయిలు ఆ టైంలో ఉండేది Yeah. కదా. నౌ హీస్ టోటలీ ప్రౌడ్ ఆఫ్ us, of course. Yeah. అబ్బాయిలు లేరని, కానీ వాళ్ళిద్దరిని అబ్బాయిలాగే బాబ్ కొట్ ఆల్మోస్ట్ స్టిల్ దే వర్ ఇంటూ కాలేజ్. ఆ కట్లోనే నాకు ఒక్కదానికి ఐ వాజ్ లైక్ గలీ గలీ. ఎందుకని నాకు వాళ్ళ మమ్మీ Yo. Who's that boy? Who's that boy? Batch number 3, 4, 5, 6. Pranav. NCC. Yeah. I was the contingent commander. I was the parade commander. ఓ రేంజ్ లో ఫస్ట్ నుంచి నేను. సో ఇక మేడం గారు ఏం చేశారో చూద్దాం. I'm excited. Yes. Okay, yeah. What? You had big eyes from childhood, huh? ఏంటది సోపా? Soap కాదు. I think it's a hairband. మీ చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటంటే తింటాను. నేను సోప్ తినడమే కాదు, తింటాను కూడా. హార్లిక్స్ యాడ్ లాగా. Ooh, it was a black soap. Black and white photo. Oh my god. That's Malay. That's my Malay నా Tripathi. చిన్న తప్పినోళ్ళ కొడుకు, and yeah, that is me. The famous Malay Tripathi. The famous Malay Tripathi. మీ బ్రదర్ అండి. Oh yeah, that's my mom, mummy and me. Yeah. ఇట్స్ యువర్ బర్త్డే. Yeah, it's my birthday. I am like నా మమ్మీ పెట్ అన్నమాట. అంటే I am the only child కాబట్టి. I think she's looking at the cake ఇంత ఎత్తుగా పెట్టారు. I am my mother's world. So yeah. Oh my! What was that? You were Oh no, that's Malay. బ్రదర్ కి లేడీ గెటప్ వేసింది, ఆవిడేమో జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుంది. Whoever sent you this, if it is Malay, it is okay. లేకపోతే వాడు నన్ను చంపేస్తాడు. This photo was never supposed to come out. That is the famous Malay Tripathi in a frock. That's my brother. Oh God, I don't know ఈ ఫోటో నీకు ఎవరిచ్చారు నాకు తెలియదు కానీ, బట్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. my brother is going to kill me. Aww. విచ్ క్లాస్ ఇస్ దట్? I think LKG. Oh, again with the famous Malay Tripathi. మేము ఇంట్లో అన్ని ఫెస్టివల్స్ చాలా బాగా ఇప్పటి ఎంజాయ్ వరకు మీరు చూసిన పిక్చర్స్ వితౌట్ మేకప్, దిస్ ఇస్ విత్ మేకప్. ఐ మీన్ విత్ కలర్స్, సారీ మేకప్ విత్ కలర్స్. ఒకసారి మేము కూడా అలాంటి ఒక షో పెట్టుకొని ప్రదీప్ ని యాజ్ అ గెస్ట్ పిలవాలి అక్కడ. చాలా బాగుంది. హౌ క్యూట్, వెరీ క్యూట్ పిక్చర్. థ్యాంక్ యూ ఫర్ యాడింగ్ దట్. సో చైల్డ్హుడ్ అనగానే మన ఇందా నుంచి చాలా పిక్చర్స్ లో చూస్తున్నాము. మన చైల్డ్హుడ్ పిక్చర్స్ లో ఎప్పుడు మన పక్కన ఉండేది మన సిబ్లింగ్స్, మనకి వెరీ క్లోజ్ మనకి, అండ్ పెద్దయ్యాక కూడా ఎవ్రీథింగ్ గోస్ విత్ దెమ్. సో ఒక సింగిల్ లైన్ లో చెప్పాలి అనుకుంటే, చెప్పడం కష్టం, బట్ ఇన్ ఎ సింగిల్ లైన్ ఇఫ్ మీరు చెప్పాలనుకుంటే అబౌట్ యువర్ సిస్టర్స్. They're like my soulmates. I mean, like I said, I'm totally obsessed with them. Single line కష్టం. I can write books and books with series వాళ్ళ గురించి. మీ వర్షన్ నాకు అర్థమైంది, కానీ వాళ్ళ వర్షన్ వేరేలా ఉందేంటి? అవునా? యా, లెట్స్ సీ వాళ్ళు ఏమంటారు. అను సిస్టర్స్ ఏమంటారో విందాం. అనుసూయ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, చాలా సార్లు మా నాన్న చెప్తుండేవాళ్ళు, మేము చిన్నగా ఉన్నప్పుడు మా అక్కతో చెప్తుండేవాళ్ళు, మీ ముగ్గురిట్లో యు ఆర్ ది ఎల్డెస్ట్ వన్. సో నువ్వు ఏం చేసినా కానీ మిగతా ఇద్దరు కూడా అదే చేస్తారు. బికాస్ మొదటి గొర్రె అటెంప్ట్లో మిగతా గొర్రెలు కూడా అటే వెళ్తాయి. కాబట్టి నువ్వు చేసిన ప్రతి స్టెప్ చాలా కరెక్ట్గా ఉండాలి అని మా నాన్న చాలా చెప్పేవాడు. ఐ థింక్ దట్ అది చాలా మా అక్క మన గుర్తుపెట్టుకునే ప్రతి స్టెప్ తీసుకుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే if someone says that you're against lot of bad things and you have these good qualities, ante definitely 90% I must say that it is because of my sister. ఎందుకంటే తన్ని చూస్తూ మేము వినాలని, ఇది చేయాలి, అది చేయొద్దు అని మేము నేర్చుకున్నాం. Then Whoa! That was beautiful. My younger sister. He's safe now. Yeah, my అండ్ ఇప్పటికీ అన్నం కలిపి వాళ్ళకి తినిపిస్తారని చెప్పారు, ముద్దలు కలిపి. యాక్చువల్లీ తన ఫోన్ లో నా పేరు హిట్లరీ అని ఉంటుంది. When I call హిట్లరీ అని వస్తుంది. సో ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారు, ఐ మీన్ ఇద్దరు ఉన్నారు అంటే ఆల్ లేడీస్ గ్యాంగ్. సో కానీ ఇట్ సైడ్ షిఫ్ట్ అయితే బ్రదరు. ఈ కష్టాలు నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను ఇంట్లో తమ్ముడినే కాబట్టి. సో అక్కతో ఉండే కష్టాలు తెలుసు. సో మీ తమ్ముడితో చిన్నప్పటి నుంచి బాండింగ్ బాగుంటుందా, లేదా చిన్నప్పటి నుంచి మీరు డాను అతను తమ్ముడా? యాక్చువల్లీ హీస్ నాట్ మై ఓన్ బ్రదర్ అన్నమాట. హీస్ మై కజిన్, పిన్నోళ్ళు కొడుకు.
వి టోటల్ 6 cousins అండి. బట్ నాకు నా కజిన్స్కి ఉన్న బాండింగ్ ఈజ్ బియాండ్ ఈవెన్ వాట్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యావ్ అనమాట. అండ్ ఎస్పెషలీ మలే హీఈస్ లైక్ మై లైఫ్ లైన్ అనమాట. You should know the moment I spoke to him, you know, he went through so much in that few minutes, and I think a little bit I could show on the video. Let's see. Oh wow. Hi Ritu. The most funny incidents between us is probably Raksha Bandhan every year. So she'd tie me the Rakhi and I wouldn't give her any money. I'd say you're stronger than me and you don't need protection. Then she'd beat me up and take the money away from me. On a couple of occasions, she's even drawn blood. Oh, shut up. Yeah. And the most emotional moment was probably in 2007 when we both left home. She left home to go to Hyderabad and start a career, and I joined the army. So now we plan our leave when she's not shooting and she's free, and we go all out. We go partying, we go to amusement parks, we go bowling. She always loses, and picnics with the family. So yeah, I miss you a lot to do, and I love you lots. Very proud of him in this day and age when young boys are going and choosing corporate life, incentives and perks. My brother has gone to serve the nation and I feel extremely proud of him. Thank you. Thank you. That's so sweet. So పని చేద్దాం టాపిక్ లో ఇప్పుడు మనం మన స్టైల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో స్కూల్ దాకా వెళ్ళాం, కాలేజ్ దాకా వెళ్ళాం. సో కాలేజ్ లైఫ్ లో లవ్ లెటర్స్, కాలేజ్ లైఫ్ లో క్రషెస్, స్కూల్ నుంచి క్రషెస్ ఉంటాయి, నాకు తెలుసు ఆబ్వియస్లీ ఉంటాయి. మాకైతే ఎల్కేజీ నుంచి మొదలెట్టేస్తాం మేము, మాకు ప్రాబ్లం లేదు అలాంటి. ఏ అబ్బాయిలు అంతే కదా, అసలు ఎక్కడ తగ్గేది లేదు మనం. సో అలా ఎలా నాకు డౌట్, ఎల్కేజీ నుంచి అలా అనుకుంటా. స్టార్ట్ అయిపోతారు. ఎలా స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు క్లాస్ లో ఎవరు బాగా చదువుతారు? ఈవిడ బాగా చదువుతారు, ఓకే ఈవిడే నా క్రష్ ఫిక్స్. అంతే. ఈ టీచర్ నాతో నవ్వుతో మాట్లాడుతుంది, నన్ను ఏమనట్లేదు, ఈవిడే నా గర్ల్ ఫ్రెండ్ ఫిక్స్. అదే అంతే ఫిక్స్ అవుతాం. అంటే ఆ టైంలో ఏమర్థం అవుతుంది? సినిమాలు గర్ల్ ఫ్రెండ్ వర్డ్ బాగుందా? కాదు, ఇప్పుడు అమ్మాయిల పరిస్థితి ఏంటి? యూజువల్ గా అమ్మాయిలే బాగా చదువుతారు కాబట్టి వీళ్ళు క్రష్ ఫిక్స్. మా పరిస్థితి అబ్బాయిలు చదువురు కదా బాగా, మనం బుక్స్ తోటే అంతే. సో మా క్రష్లు ఉండవు కదా. మీకు ఇప్పుడు మగ లెక్చరర్స్ ఉండరా, మగ టీచర్లు ఉండరా? మ్యాథ్స్ సార్ బాగోరా, సైన్స్ సార్ బాగోరా, ఎకనామిక్స్ సార్ బాగోరా? మా ఇంగ్లీష్ సార్ అదిగో ఎందుకు బాగారు. సో సార్ గురువు గారు వింటారా? ఓకే, ఇది ఎవరికి తెలియదు, మా ఆయనకు కూడా తెలియదు బేసిక్ గా. లెక్చరర్ అంటే టీచర్ అంటే క్రష్ ఉండడం ఓకే, అక్కడితో ఓకే. ఇది కాకుండా మన ఏజ్ గ్రూప్ నుంచి మనకి తెలియకుండా సీక్రెట్ అడ్మైరర్స్ ఉంటారు, రైట్? లవ్ లెటర్స్ రాయడం, అప్పట్లో రక్తం అని చెప్పి రెడ్ ఇంక్ పెద్ద రాసేయడం, ఇలాంటివి ఏమైనా లెటర్లు ఏమైనా వచ్చా? నో, నాట్ రియలీ. నాకు అట్లాంటివి ఎప్పుడు లెటర్స్ అంటే రక్తంతో రాసిన లెటర్స్ అయితే రాలేదు. అండ్ యాక్చువల్లీ 8th స్టాండర్డ్ వరకు చాలా మంది నేను అబ్బాయిని అనుకున్నారు. ఇప్పుడు మాక్సిమం పర్లేదు, ఇప్పుడు అలా ఏం అనుకోవట్లేదు అంటున్నా. సో బ్లాంక్ కాల్స్ వచ్చినా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. నాకు బ్లడ్ లెటర్స్ రాశారు. అవునా? బట్ ఐ వాస్ టోటలీ వెజిటేరియన్ అనమాట ఆ టైంలో. సో అంటే నాకు మాట వింటే కూడా, నా దగ్గర ఎవరైనా తింటే కూడా కొంచెం అంటే వాళ్ళకు కూడా కక్కేంతలా నసబెట్టేదాన్ని నేను. అంటే ఎలా అంటే నేను August 15కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మా ఫ్లోర్ 5-6 ఫ్లోర్స్ ఉండేది. వాడు ఆ రైలింగ్ లో తిరిగేవాడు, పవన్ అని ఒకడు ఉన్నాడు. అప్పుడు కూడా తిట్టాను, ఇప్పుడు కూడా తిడుతున్నాను. అలా తిరిగి పడిపోతానని ఐఎమ్ లైక్ థాట్స్ చేసుకుని చావు టైప్స్ ఉండే. అండ్ ఇట్లాంటి అమ్మాయిలతో నేను జెలస్ ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే నాకు ఏది వచ్చేది కాదు, టీచర్ కాదు, చాక్లెట్ కాదు, ఏది వచ్చేది కాదు. నా పక్కన ఉన్న అమ్మాయిలు బాగా టు రిసీవ్ వాట్ నాట్ కార్డ్స్, గిఫ్ట్స్, వ్యాలంటైన్స్ డేలు, ఈ ఫ్రెండ్షిప్ డేలు ఏమేమి వచ్చేది. ఐ యూస్ టు గెట్ నథింగ్ అండ్ నేను బాగా కుళ్ళుకుని దాన్ని. చిన్నప్పటి నుంచి ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఇచ్చేసేయండి. రష్మిని ఇలా చూసి అరే ఈ అమ్మాయి అసలు ఈ అమ్మాయా అని అనుకో. నాకు కాలనీలో కూడా ఎవరు లైన్ వేసేవాళ్ళు కాదు. అయ్యో. ఐ నో. సరే, అంటే అబ్బాయిలకి దూరంగా ఉండి లవ్ లెటర్లకు దూరంగా ఉన్న వ్యక్తి మొత్తం తిరిగి లవ్ స్టోరీ వైపు ఎలా తిరిగింది కదా? లవ్ జస్ట్ హ్యాపెన్స్ అబ్బా, తిరగలేదు అదేమి. పాప ఆయన 8 ఏళ్ళు తిప్పించుకున్నావంట కదా? అవును, ఆయన పాపం 8 ఏళ్ళు. 8 ఏళ్ళు తెప్పించుకోలేదు, సంవత్సరంన్నర తెప్పించుకున్నా. అప్పుడు 8 ఏళ్ళు నేను తిరిగా ఆయనతో. It took me 1.5 years to understand what it was. అవతారంలో చూసారు కదా 12th లో,
NCC uniform. That's where I met my husband. Then ఎగ్జాక్ట్ అనసూయ గెటప్. almost he was into air wing. Blue color లో ఉండే డ్రెస్ ఉండేది. నేను ఓకే, అక్కడ పరిచయం. ఆయన కూడా అంటే క్యాంప్ లో నేను నన్ను మా నాన్నగారు అలాగే పెంచారు. ఇష్ట లైక్ అబ్బాయి వస్తే షూ అనేదాన్ని అనమాట. లైక్ ఎవరు ఏ గ్రహాంతరవాసు నువ్వు అబ్బా పురుష్, అబ్బా పురుష్, మా నాన్నగారు మాట్లాడద్దన్నారు. అబ్బా పురుష్ ఇలా కాదు వచ్చే ఎంత వికారంగా ఉన్నావు, ఏ గ్రహానికి వచ్చావు నువ్వు వెళ్ళిపో అని. యూఆర్ నాట్ టు బి నియర్ మీ టైప్. Gem of a I guy. used to Gem shoot of a guy. Shashank is a gem of a guy. Seriously. The amount of patience he has, unbelievable. ఈ పాపని హ్యాండిల్ చేయడం అస్సలు ఈజీ. I agree. సూపర్ ఎనర్జెటిక్ గా ఉండే ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? ఓకే, లెట్స్ సీ. It's like 2 a.m. now. And I don't know whether whatever I'm talking is good or bad. All I can say is that I love you. I'll always love you. I'm always there for you. To tell you about Anu, she's very brave. She can face any situation, beat anything. Trust me. And I'm proud of her. సో ఈ బ్యూటిఫుల్ లైఫ్, దిస్ ఇస్ వాట్ సెలబ్రేటింగ్ లైఫ్. సో ఇప్పటి వరకు మనం ఉన్నది, మనం చేస్తున్నది, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మనం ఈ రోజు నుంచినదంతా కారణం మన వెనకాల ఉండే వీళ్ళందరూ. I'm not crying. I'm very happy. Yes. That's what to think of it. Yeah. వండర్ఫుల్, సూపర్. సో ఇట్ ఈస్ లైక్ ఫ్యామిలీ. మనకి క్లోజ్ కాల్లో ఉండేది ఇందాక మనం అనుకున్నట్టు మన సిబ్లింగ్స్. సో ఎండ్ ఆఫ్ ద డే మనకి టీచర్ అయినా, మనకి గాడ్, ఎవ్రీథింగ్, మనకి మేనర్స్ నేర్పించిన, మనకి పెరగడం నేర్పించిన, ఐ థింక్ ఇట్స్ పేరెంట్స్ మనకి. అండ్ దట్ టు ప్రతి పిల్లలకి ఇంట్లో అబ్బాయికైనా అమ్మాయికైనా అమ్మ. సో మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలిగా, రైట్ అను? యా, హియర్ వి గో. తను ఎన్సీసీలో సి సర్టిఫికెట్ హోల్డరు. 2 times ఢిల్లీకి ఆ రిపబ్లిక్ పరేడ్కి వెళ్ళిందండి. సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చి తను గుర్తొస్తుంటే తన సెల్ఫ్లో సర్దుతుంటే ఒక లెటర్ కనిపించిందండి. అమ్మ, నేను మీరు ఎంతో కష్టపడి నన్ను పెంచారు కదా, దీనికి ప్రతిఫలము నేను మాటలలో చేతలలో చూపిస్తా, మీ రుణం ఎట్లా తెచ్చుకుంటాను నా ఫ్యూచర్లో చూడండి అన్నదండి. తను చిన్నప్పుడు చాలా కామ్ గోయింగ్ అండి. అసలు ఇప్పటికి కూడా ఎవరిని విమర్శించకపోవడము, అసలు ఎవరితో ఎక్కువ మాట్లాడకపోవడము ఉంటుండే. అసలు అటువంటి అనసూయ ఈ జన్మలో కాదండి, జన్మలకు నాకు కూతురే ఉండాలి. Oh my God. Mom, what is this? I know. చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. I don't want to spoil my makeup. ఓకే. యాక్చువల్లీ అమ్మకి చాలా విషయాలు తెలియదు వాట్ ఐ గో త్రూ ఈ ప్రొఫెషన్ లో. సో వదిలేసి అది ఇది అంటారు ఏమో, 1-2 సార్లు జరిగింది. సో ఐ కీప్ దెమ్ అట్ బే విత్ ఆల్ దిస్. విమర్శించినని అమ్మ ఇప్పుడు అంటున్నారు కానీ టుడే లెఫ్ట్ రైట్ సెంటర్ ఎవరన్నా హౌ డే యు వర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇట్ బిఫోర్ అవర్ హోస్ట్ వాజ్ హియర్. మేము మాట్లాడుకుంటుంటే దట్ హౌ షీ స్టిల్ సేస్ యు షుడ్ నాట్ రియాక్ట్. తప్పదు, ఐ డోంట్ థింక్ సో ప్రదీప్. ఎవ్రీ డే లైఫ్ ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటది. సర్ప్రైజ్ ఇస్తుంది, పళ్ళు అని కొడుతుంది. హే వెల్కమ్ హే అబ్బా. Give me some time for the next సర్ప్రైజ్ ఉంటుంది. సో ఆ సర్ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే కొన్ని బాగుంటాయి, కొన్ని ఆనందం ఇస్తాయి. సో అలా ఆనందం ఇచ్చేవే రష్మి కోసం కూడా వన్ హియర్ సర్ప్రైజ్. Hi Tutu, how are you dear? Proud to be shooting for you today. You are my headstrong, caring, loving daughter. Headstrong because when you were 2 years, when I called you, you never heard me, and when my pitch was a little high, you just told me, Mama, this is my kada. Because the day I remember, you were in 2nd standard, when you called, early in the morning, came with a bouquet of flowers, selling, Mama, wild flowers, that Mama, this is your birthday, happy birthday. And you have gone to a field where there is no one to support you, no godfather, and still you struggled and made your place. That proves that you are a good fighter. That's the thing which I wanted from you. I am proud to be your mother. I am happy, my child. God bless you. Bye. Bye, mom. Thank you, mom. Thank you. నేను హైదరాబాద్లో ఉంటాను, నా ఫ్యామిలీ అందరూ వైజాగ్లో ఉంటారు. నేను వచ్చి ఐఎమ్ సీయింగ్ మై మామ్ రైట్ నౌ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 3 months. Oh my God. After 3 months. So thank you, Pradeep, for that. ఈ ప్రొఫెషన్ అన్ని ప్రొఫెషన్ ఒక చోటు పెడితే ఈ ప్రొఫెషన్ ఇంకో ప్రొఫెషన్ అండి. దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. యూ హ్యావ్ టు కీప్ జనరేటింగ్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ కాన్స్టెంట్లీ. సో ఆ ప్రెషర్
వీళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటారు, చేయలేకపోతారు, అనవసరంగా కంగారు పడతారు. ఆయన సో యూ వాంట్ టు కీప్ దెమ్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ ఇట్. డెఫినెట్లీ నేను ఎప్పుడు చెప్తాను, ఫస్ట్లీ ఐ హావ్ టు సే 2 బ్యూటిఫుల్ ఫైటర్స్ ఇన్ లైఫ్, దే ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. షూటింగ్ అంటే చూసే వాళ్ళకి చాలా ఈజీగా కనిపిస్తుంది, బట్ అబ్బాయిలు ఓకే మేనేజ్ చేస్తారు. ఎందుకంటే ఒక 150 మంది క్రూ మగవాళ్ళ మధ్యలో పనిచేస్తూ ఎంటర్టైన్ చేస్తూ మేకప్ డ్రెస్ చూసుకుంటూ కంటెంట్ ని ఫాలో అవుతూ ఒక షోని నడిపించాలి అంటే నిజంగా చాలా కష్టమైనది. అండ్ మీరిద్దరు డూయింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. సో ఇంక ఈ ప్రొఫెషన్లో అంటూ వచ్చిన తర్వాత మనం మాట్లాడడం నేర్చుకున్నాం. అండ్ మనల్ని కొన్ని లక్షల వేల కోట్ల మంది చూస్తున్నారని తెలుసు. సో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడడం నేర్చుకున్నాం. సో మీరు ఎంత ఫాస్ట్ గా మాట్లాడతారో నాకు చాలా బాగా తెలుసు. ఒక మినిట్ లోనే ఒక లింక్ ఇవ్వాలి. నీకంటే ఎక్కువగా ఎవరికి తెలుసు ప్రదీప్? చూసేది భరించేది నేనే కాబట్టి పక్కన నుంచుని. సో మీ ఇద్దరితో సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్స్ అడుగుతాను. 5 seconds లో మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. ఆన్సర్ చేయకపోతే పనిష్మెంట్ ఉంటుంది. ఈ రేంజ్ లో చెప్పావంటే బాగా క్వశ్చన్ పేపర్ స్ట్రిక్ట్ గా. లేదు, నేను చదివితేనే క్వశ్చన్ పేపర్ నాకు అర్థం అవడానికి. సో నా క్వశ్చన్ పేపర్లు ఎప్పుడు ఈజీగా ఉండాలని కోరుకుంటాను నేను. నేను కూడా. రైట్, ఓకే. సో ఇంతకీ పనిష్మెంట్ ఏంటో తెలియాలిగా. కమ్ ఆన్. ఇది పనిష్మెంట్ కాదా? కాదు, యమ్మీ. ఇప్పుడు మామిడికాయ ముక్కలు తెస్తే ఎమ్మి అంటారేంటి మీరు? నీ ఫేస్ లో రాక్షసానందం కనిపిస్తోంది ప్రదీప్. ఎవరితో స్టార్ట్ చేయను? ఇందాక నుంచి నేనే, నువ్వు సేఫ్ సైడ్ గా. అంటే నువ్వు నోరు మూసుకుని ఉంటే నా ప్రాబ్లం కాదు అది. ఫస్ట్ క్వశ్చన్ అనసూయ, ఫస్ట్ టైం అబ్బాయిల్ని చూసినప్పుడు అబ్జర్వ్ చేసే 3 బాడీ పార్ట్స్. ఐస్, హెయిర్ కట్ అండ్ మీసాలు ఉన్నాయా లేదా? రాంగ్ ఆన్సర్. ఐస్ వరకు బాడీ పార్ట్, హెయిర్ మీసాలు 2 హెయిర్ లోకే వస్తాయి, మాకు జుట్టులోకి వస్తాయి. బాడీ పార్ట్ కాదు, బాడీ మీద పెరిగే పార్ట్, బాడీ పార్ట్ కాదు అది. సో యు లాస్ట్ ఇట్. ముక్కు, నోరు, ఇవి బాడీ పార్ట్స్. ప్రదీప్ ఆ ముక్కు మూతి 1 2 3 4 5. నిమ్మకాయ పిండుకుని ఒక మామిడికాయ ముక్క తినవలసిందిగా కోరుతున్నాము. నువ్వు తింటూ ఉండమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే రష్మి, ఎవ్వరూ లేనప్పుడు మీరు చేసే 3 పనులు చెప్పండి. టీవీ చూడడం, నిద్రపోవడం, తినడం. ఇవి అందరూ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. అంటే మోస్ట్లీ ఒకటి దగ్గర ఉంటాను కాబట్టి. సరే, మీకు మీ అందానికి వచ్చిన 3 కాంప్లిమెంట్స్ చెప్పండి. కత్తిలాంటి ఫిగర్. ఇద్దరు పిల్లలు థైలాండ్ కూడా ఏముంది. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఫీచర్స్. సో 5 సెకండ్లు అయిపోయాక లాస్ట్ ఆప్షన్ ఇచ్చారు మీరు. స్పష్టతతో మాట్లాడడానికి చేసే ప్రయత్నంలో అలా టైం లాగ్ అయింది. అది ఎందుకైందంటే ముందు కొరికిన మామిడికాయ ముక్క నోరు తిరగనివ్వట్లేదు, నాకు అర్థమైంది. పళ్ళు కియ్యం గీసుకుంటున్నాయి. సో వదిలేండి, నెక్స్ట్ ఎక్స్ట్రా అవసరం లేదు, అదే తినేయండి. రష్మి, ఐ లవ్ యూ ఈ పదాల్ని 3 డిఫరెంట్ భాషల్లో చెప్పండి. आमी तुमको बोलो भाषा, मैं तुमसे प्यार करती हूँ. టైం అప్. టైం అప్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అదే నేను కూడా తెలుగు కొంచెం టైం పడుతుంది నాకు తెలుసు. ఐఎమ్ సారీ బట్ ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. తినమ్మా. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. టక్ తిను. అదేదో యాడ్ లో కత్రినా కైఫ్ చాలా బాగా చేశారు, రష్యా అని చాలా బాగా చేసి మీరు ఎందుకు అలా ఇచ్చారు ఎక్స్ప్రెషన్? అబ్బో ఓరి బాబు. నెక్స్ట్ క్వశ్చన్ అనసూయ, 3 హనీమూన్ డెస్టినేషన్స్ చెప్పండి. క్వీన్స్టన్, ఢిల్లీ అండ్ న్యూయార్క్. ఢిల్లీ పార్లమెంట్ పెరేడ్లకు వెళ్ళి హనీమూన్ డెస్టినేషన్ కి పెరేడ్ కి సంబంధం. ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, ఎందుకంటే మా ఆయన నేను అక్కడే క్లోజ్ అయ్యాను. అబ్బా క్లోజ్ అంటే అండర్స్టాండింగ్ బా. అర్థమైందమ్మా, నేను చెప్పనా? 3 హనీమూన్ డెస్టినేషన్ అంటే అమీర్పేట్, పంజాగుట్ట, బంజారా హిల్స్. చిత్తోని బతుకు అంటే ఎవ్రీ ప్లేస్ ఇస్ బ్యూటిఫుల్. బుద్ధి పోలించుకున్నారు. yes అన్నపూర్ణ స్టూడియోస్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సెట్ మాకు అన్ని ఎవ్రీ బ్యూటిఫుల్ గర్ల్. బేసిక్లీ ఇట్స్ అబౌట్ ద కంపెనీ ఫర్ ప్రదీప్. yes రష్మి, మిమ్మల్ని మీరు 3 తెలుగు వర్డ్స్ లో డిస్క్రైబ్ చేసుకోండి. అయ్యో సూపర్ సూపర్ తెలుగు ఎక్కడ పాప? ఫిగర్ తెలుగు ఎక్కడ పాప? నటన నాట్యం. నటన నాట్యం, అందం అందం అభిమందం, అభినయం.
సరే తినమ్మా మామిడికాయ ముక్క తిని. అనసూయ, రష్మి గురించి 3 అబద్ధాలు చెప్పండి. అబ్బా అబద్ధాలా? ప్లీజ్ నాకు రష్మి గురించి ఎవరి గురించి అబద్ధాలు తెలియదు. నేను పనిష్మెంట్ రెడీ. మామిడికాయ ముక్క ఏది? ఏయ్! అబద్ధాలు చెప్పాలి కదా. ఆ, రష్మి చండాలంగా డాన్స్ చేస్తుంది. ఓకే బాగుంది. రష్మికి అసలు యాక్టింగే రాదు. చాలా ఆర్టిఫిషియల్ రష్మి. రష్మి చండాలంగా డాన్స్ చేస్తుంది, అసలు యాక్టింగే రాదు, చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది అంటున్నా అనసూయ. రాసుకోండి రా. రాసుకో సాంబార్ రాసుకో. రష్మి, అనసూయ గురించి 3 అబద్ధాలు చెప్పండి. చాలా అందమైన అమ్మాయి. సూపర్ సూపర్, కమాన్. దానికి క్వశ్చన్ అర్థం ఏ కాదు. పర్లేదు, బాగుంది, నువ్వు చెప్పమ్మా. నాకు ఇదే అంటే దీని అర్థం నేను అందంగా లేనని. ఓ చాలా చండాలమైన అమ్మాయి. ఇది కూడా బాగానే ఉంది, పర్లేదు చెప్పు. అన్ని అబద్ధం. చిచి. అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటుందా? అన్ని అబద్ధం చెప్తూ ఉంటది. వెళ్ళిపోయేటప్పుడు నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అమ్మా నాకు. డైలీ తను పెట్టుకుంటాను. అసలు నువ్వు ఏం చెప్తున్నావో, ఏం జరుగుతుందో, నిజమేంటో, ఇందులో నిజమేంటో అబద్ధమేంటో. ప్రదీప్ నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. సరే రష్మి, డేటింగ్ లో చేసే 3 పనులు చెప్పండి. వైన్ అండ్ డైన్. వైన్ అండ్ డైన్ 2 వాడేసుకున్నాను అనవసరంగా. ఓకే నెక్స్ట్. గిఫ్ట్స్ ఇవ్వడం, గిఫ్ట్ తీసుకోవడం. ఇచ్చుకోవడం పుచ్చుకోవడం. ఇచ్చి పుచ్చుకో కార్యక్రమాలు. పేరెంటల్లా ఉంది, డేటింగ్ లా లేదు ఇది. 2016 లో కూడా ఇలానా? ఓకే, పొద్దున్నే లేవగానే చేసే 3 పనులు చెప్పండి. లేస్తాను, అద్దం చూసుకుంటాను, ఫోన్ చూసుకుంటాను, తర్వాత పార్టీ చేస్తా. నువ్వు నీ క్వశ్చన్ కి ఇలాంటి ఆన్సర్స్ వస్తాయి ప్రదీప్. వాట్ డు యూ డు వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్? ఫస్ట్ కళ్ళు తెరుస్తా, దాని తర్వాత బెడ్ మించి లేస్తా, నడుచుకుంటూ బాత్రూమ్ వైపు వెళ్తా. చెప్పాను కదా ప్రదీప్ షోలో అన్ని డబుల్ మీనింగ్సే. అయితే ఆలోచించే బుర్ర బట్టి ఉంటదండి, మాట్లాడేవాడి బట్టి ఉండదు. ఆ రకంగా చూస్తే నేను కళ్ళు తెరుస్తాను, ఫోన్ పట్టుకుంటాను, ఫోన్ వైపు చూస్తాను. ఇంకా నేను రైట్ హ్యాండ్ తో తీసుకుంటాను, లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుంటాను, లెఫ్ట్ ఇయర్ దగ్గర పెట్టుకుంటాను అలా. సో యువర్ ఛాన్స్. ఐ డోంట్ లైక్ యూ అని అమ్మాయిలు ఇండైరెక్ట్ గా ఎలా చెప్తారు? ఐ డోంట్ లైక్ యూ. ఇండైరెక్ట్ గా అంటే ఆ వర్డ్ వాడకుండా. అవునబ్బా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, ఆ వర్డ్ వాడకుండా. ఓ ఇస్ ఇట్? ఓ ఇస్ ఇట్ అంటే అన్ఇంట్రెస్టెడ్ గా ఉండడం. మాస్టర్లు, ఏ అమ్మాయి అయినా సరే ఓ ఇస్ ఇట్ అందనుకో, సేకటి చెల్లిపోండి అన్న, టైం వేస్ట్ చేసుకోకండి ఎప్పుడు. అంటే ఇష్టం లేదని అర్థం. ఓ ఇస్ ఇట్ అండ్ ఓకే. ఒక ఆడపిల్ల ఇట్స్ ఓకే అందంటే వాడికి తిరిగింది వాడి జీవితం. అంతే. నా సీను చాలా షార్ప్ అబ్బాయి నువ్వు. థ్యాంక్ యూ ఇంకా టీచర్. పెళ్ళెందుకు చేసుకోలేదు? అందుకే చేసుకోవట్లే, ఇంత షార్ప్ కాబట్టి అవతలాల గురించి అర్థమైపోయి. సో 3 things that make you jealous. I'm not jealous of anything. Or 3 things that make you happy. My family, my work, and yes, of course, my acquaintance. That is Rashmi for now. గుచ్చితే గానీ పేరు చెప్పని అనసూయ. రాసుకోండ్రా. రాసి చెప్పండి. ఓకే, ఫర్ యూ 3 things that makes you happy. ఎందుకు నా క్వశ్చన్ పాస్ అవుతుంది, నాకు ఇటు పాస్ అవ్వట్లా, నాకు కూడా దాని క్వశ్చన్ నచ్చాయి. ఏది ఐ లవ్ యూ 3 భాషలో చెప్పడం. ఇంకేదో చెప్పా? ఏది డేటింగ్ లో చేసే 3 పనుల? నేను అసలు చెప్పాలి. ఆమెను అడిగినవే అవి. నేను ఎక్స్పర్ట్ దాంట్లో. ఇప్పుడా అప్పుడు 15 సంవత్సరాలు డేటింగ్ లో ఎక్స్పర్ట్ నేను అంటున్నా అనసూయ. ఓకే, సో ఆ 3 things that make you happy. మై ఆడియన్స్. ఫస్ట్ బిస్కెట్. మై వర్క్. అసలు నేను ఎక్స్ప్రెషన్ మిస్ అవుతుంది అనసూయ, తొందర చూడు, ఎక్స్ప్రెషన్ మిస్ అవుతుంది. మై మేకప్ మ్యాన్. యాక్చువల్లీ యా, ఫస్ట్ థింగ్ లేగానే వీలే కదా మనల్ని హ్యాపీ చేయడం. మేకప్ పాడవుతే ఇంకా చాలు, దట్ డే ఇస్ డన్. సో మై ఆడియన్స్. మళ్ళీ మై ఆడియన్స్, మై ఆడియన్స్, మై వర్క్, మై వర్క్, మై మేకప్ అన్న. మేకప్ అన్నా, ఐ సీ హర్ కాలింగ్ మేకప్ అన్నా, టచ్ అప్ అన్నా. సో వెరీ వెల్ ప్లేడ్. టాప్ 5, ఐ మీన్ క్రేజీ 5 questions. సో ఎంత బాగా మాట్లాడతారో మనకు తెలుసు, అండ్ మీరు ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తారో తెలుసు, అండ్ మీ ప్రొఫెషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ డాన్స్. అండ్ ఈవిడికైతే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. చిన్నప్పుడు నాకు తెలిసి 1 2 3 సాంగ్ వినిపిస్తే బీభత్సాలు సృష్టించేదంట. అక్కడే అండ్ అంతకంటే ఫేవరెట్ ఇంకో సాంగ్ ఉందంట. ఆ సాంగ్ ఏంటో ఒకసారి చూద్దాం.
జాగ్రత్త జాగ్రత్త. అరే సరిగ్గా కూర్చోండి అందరూ. ఓకే సో ఇప్పుడు వెరీ క్యూట్ నా. వెరీ గుడ్. Oh my god, this is, I don't believe this. Oh my god. Actually, in fact, కాలనీలో చాలా మంది నాకు వాళ్ళ బర్త్డే ఫంక్షన్ లో దీనికి పిలిచేవాళ్ళు. మీరేం పాపం నన్ను చాలా సెలబ్రిటీ అని ఇంపార్టెంట్ గా పిలిచారు, డాన్స్ చేయించుకొని పిలిచేవారట పాపం బర్త్డే పార్టీ. సో ఇప్పుడు రంగీలా సాంగ్ బాగానా లేకపోతే ఏక్ దో తీన్ టీవీలో పెట్టుకుని బాగా డాన్స్ చేసేవాళ్ళంట? అన్ని పాటలు అన్ని అంటే ఏ ఊపున ఇప్పుడు కూడా నాకు కొంతమంది ఈ పాట ఎలా ఉందంటే నాకు ఎక్కదండి, డాన్స్ ఉంటేనే ఆ పాటలో ఎక్కదు, లేకపోతే నాకు ఎక్కదు. అవును, మా షోలో కూడా రష్మి వచ్చి ఒక స్టెప్ అయిపోతే మాకు కూడా ఎక్కదు. అవును. సో అనసూయ అప్పటి రష్మి చేసింది ఇప్పుడు రష్మి చేసింది ఒకసారి చూడాలి కదా. ఇది కత్తిక సో బ్యాక్గ్రౌండ్ లో నేను వీడియో చూసుకుంటూ ఉంటాను, యాజ్ ఇట్ ఈస్ స్టెప్స్ రావాలి. ద నెక్స్ట్ సెగ్మెంట్ మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తాలో మీ ముందుకు నేను బాక్సెస్ తీసుకొచ్చాను. ఈ బాక్స్ మీద కర్టెన్ వేసింది, కర్టెన్ లోపల ఒక ఐటమ్ ఉంటుంది. ఓకే. ఆ ఐటమ్ ఏంటో డైరెక్ట్ గా చెప్పకుండా దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓ ఓకే ఓకే ఓకే. అది కూడా వేరే క్యారెక్టర్ లోకి వెళ్ళి. ఓకే, క్యారెక్టర్ మీరు చెప్తారు. రెడీ, క్యారెక్టర్ నే చెప్తా. Ready. రెడీయా? Ready. సో ఇద్దరు ఎవరితో స్టార్ట్ చేయాలి? యు ఆర్ ద బాస్. ఓకే. లాస్ట్ టైం తను స్టార్ట్ చేసింది కాబట్టి. సో ఈ చిట్ట చివరి ఉన్న బాక్స్ ని అనసూయకి నాకు కనపడకుండా కొంచెం ఇలా తిప్పుకుని ఓకే, నేను చూడలే. కర్టెన్ ఎత్తి చూసుకో ఫస్ట్ ఐటమ్. ఏంటది? ఇప్పుడు నువ్వు అందులో ఉన్న ఐటమ్ ని మాకు చెప్పడానికి చిన్నపిల్ల క్యారెక్టర్ లోకి వెళ్తావు. ఓకే, రెడీ. బెల్ కొట్టింది. టీచర్ టీచర్ కంపు కొట్టే ఏం రాసుకుంటారు టీచర్? స్టిక్కర్ కాదు టీచర్, ఇంకోటి ఉంటది. స్ప్రే. డియో స్ప్రే. ఓకే. పొద్దున్న మమ్మీ లేవగానే ఒకటి రౌండ్ చేస్తుంది. ఇడ్లీ. కాదు, బ్రేక్ఫాస్ట్ లోది నాకు చాలా ఇష్టం. మమ్మీ వచ్చి బంగాళదుంప కర్రీతో ఇస్తుంది. కాదు, చపాతీ. పూరి. పూరి. Yeah. పూరితో డియోడ్రెంట్ ఉంది అందులో. యా, మీరు ద గ్రేట్ పిచ్చిరా మీ అందరికి. ఏదో స్విచ్ మీనా? పూరితో డియోడ్రెంట్ కప్పేసి ఇచ్చారు. పెట్టే లోపల పెట్టే. ఓకే, మూసే కట్నీస్ అక్కడ పెట్టేమా. కరెక్ట్ చెప్పాను కదా. అసలు అద్భుతంగా చెప్పామా, మామూలుగా లేదు, నీలో చాలా కళాపోషణ దాగి ఉంది. సో ఇప్పుడు మీరు కర్టెన్ తీసి ఐటమ్ ని చూసి రష్మి చూసా ఆ లైట్ యాక్చువల్లీ ఇదంతా ఏంటంటే వీళ్ళందరూ close friends, మా వాళ్ళు అందరూ. నేను చీట్ చేయట్లేదు కదా బాయ్. ఓకే, కరెక్ట్. నీ వైపే చూస్తున్నా. వాళ్ళు నీ వైపే చూస్తున్నారు ఇందాక నుంచి కూడా. సరే అయిపోయిందమ్మా, చేయి తీసేయి. సో ఇప్పుడు మీరు తీసుకోబోతున్న క్యారెక్టర్ చంద్రముఖి. చంద్రముఖి. రే నాయే ఇందా దేవుడికి కొడతావే, చెప్పకపోతే నీ తలపై కొడతా. కొబ్బరికాయ లక. రైట్. రష్మి వేళ్ళు ఎప్పుడు అందంగా ఉండడానికి ఏం పెట్టుకుంటుంది? నెయిల్ పాలిష్. లక. రైట్. వెరీ వెల్ ప్లేడ్. కొబ్బరి చిప్పలో నెయిల్ పాలిష్ పెట్టారా? వాట్ ఎ కాంబినేషన్. యా డు. మా వాళ్ళని కొంచెం క్రియేటివ్ గా ఉండమన్నాను, ఎక్కువ క్రియేటివ్ గా ఉంటున్నారు నాకు అర్థమవుతోంది. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. సో డబ్బా కింద పెట్టేమా. ఇప్పుడు నా ఛాన్స్. ఓకే. ఏంటి? ఓ గాడ్, వాట్ ఇస్ దట్ ఎక్స్ప్రెషన్? ఓకే లిసన్, నేను ఇప్పుడు క్యారెక్టర్ ఇస్తాం. ఒక పురోహితుడు లాగా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసి అప్పుడు అందులో ఏమున్నావో చెప్పు. కొబ్బరికాయ తీసి నెత్తి కొట్టేసుకున్న తర్వాత డబ్బులు నాకు ఇచ్చేసుకున్న తర్వాత అమ్మా అది పిండితో చేసే
అట్టు లాంటిది. ప్రసాదం. అబ్బే అలా కాదమ్మా, మా వాళ్ళు మా పిల్లలు తినట్లేదు కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి ఒక్కడు సాయంత్రం అవగానే కావాలంటాడు. చాలా బేసిక్ గా ఉంటుంది. ఓకే, వీడి పిచ్చి పరాకాష్ఠకు పోను. దీంట్లో వీళ్ళు అద్భుతమైన ఐటెం పెట్టారమ్మా. మమ అనుకుందాం, ఇది చాలా శుభ సూచకం, చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్ళైన వెంటనే రూమ్ నిండా నింపుతారమ్మా. ఏంటి? అదే అదే, అందులో ఆ పూలు చాలా బాగా వాడతారమ్మా. మల్లెపూలా? పెళ్ళైదాన్వి నీకు పెళ్ళైన తెలియదు. వెంటనే ఈ పూలు బాగా వాడతారంటే రోజా పువ్వు అంటారు. మీరు రోజా పువ్వా? ఎవరెవరు ఏం వాడారు కాదమ్మా, యూజువల్లీ ఏం వాడతారో అని అంటున్నాను అంతే. పిజ్జా విత్ మల్లెపూలు. మల్లెపూలు ఆ పీసే దేవుడి దయ వల్ల శాంతియుతంగా ముగిసింది. వెల్ ప్లేడ్. సో లాస్ట్ 2 డబ్బాలు మిగిలాయి. సో ఒక డబ్బా నాది, ఒక డబ్బా మీది. క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు మీరిద్దరు గీతాంజలిలో నాగార్జున అండ్ హీరోయిన్ మాట్లాడుకున్నట్టు, సో ఇప్పుడు మీరిద్దరు గీతాంజలి స్టైల్లో దాని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రష్మి, అను, ఏమిటి వీళ్ళు ఇలా ఎంత వింత వింతగా పెడుతున్నారు? ఇప్పుడు 3 పెట్టారు. బంపర్ ఆఫర్ మనకి. అదే పొద్దున ప్రొడక్షన్ టిఫిన్ బాక్స్ లో వస్తుంది కదా. ఇడ్లీ, వడ, ఇడ్లీ, మల్లెపూవు లాంటి. ఇడ్లీ. ఓకే, ఇంకా అండ్ అలాగే మనకు అన్ని గుర్తుండి అన్ని క్యారీ చేయలేం కాబట్టి మనం అప్డేట్ అవ్వడానికి అన్ని సేవ్ చేసుకుని పాకెట్లు పెట్టుకుని తిరుగుతామే. అది కార్లో కూడా ఎలా పెట్టాం. కార్లో అందులో చిన్నది పెట్టాం కదా, దాంతో పాటలు వినొచ్చు, ఫోటోలు చూడొచ్చు, అన్ని సేవ్ చేసుకుంది. పెన్ డ్రైవ్. ఇడ్లీ, పెన్ డ్రైవ్, వాట్ ఏ కాంబినేషన్. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ లో కొన్ని చాలా ఫేమస్ పాటలు ఉంటాయి. అవును, ఆ ఫేమస్ తెలుగు సినిమాలో చాలా పెద్ద ఫేమస్ హీరోయిన్, వన్ అండ్ ఓన్లీ. ఎవరు? ఆమె. కొత్త హీరోయినా? కాదు, ఎప్పటికీ కొత్తగా అనిపించే ఆవిడ. చాలా మంది అలా ఉన్నారు. చాలా స్వీట్ గా ఉంటది ఆమె. హీరో లాంటి హీరోయిన్, చాలా స్వీట్ గా ఉంటది. ఏమంటున్నారు? నెత్తి మీద కొబ్బరికాయ కూడా కొట్టించుకున్నారు. అనుష్క. మీరందరు నాకు తమ్ముడు లాంటి వాడు, ఆవిడ మీకు వదిన లాంటిది. అదే నా పర్సులో అదే ఫోటో. ఓకే, సో ఓకే, సరే. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ బాక్స్. నా భూతో నా భవిష్యత్తు ఉంది ఇందులో. షో హోస్ట్ అనే ఆడుకుంటున్నారా? అరే ఏమని అంటే ఏమని అన్న అంటారు కానీ రా. క్రియేటివిటీకి పీక్స్ అబ్బా మీరంతా. సరే, క్యారెక్టర్ ప్లీజ్. భరత్ క్యారెక్టర్. ఇదివరకు ఇది బాగా ఆడుకునేవాడిని అసలు. ఆ ప్రదీప్ దర్బా చిన్న పిల్లలకి ఇష్టం. ఆ చిన్న పిల్లలు ఇది కర్ర కర్ర నములుతారు, ఇంట్లో వాళ్ళు వద్దంటారు. అదేంటో బిస్కెట్ నూనెలో ముంచుతారు. షాపుల్లో కొనుక్కుంటాం మేము. అన్ని వస్తువులు షాప్ లోనే కొనుక్కుంటారబ్బా. బర్గర్ పక్కన బాగా ఇస్తాడు. రైట్ ఆన్సర్. చిన్నపిల్లలేంటి అందరూ. ఇందులో ఇంకో ఐటమ్ ఉంది. ఇది ఓ పక్కన దగ్గరగా ఉన్న పళ్ళు, ఇంకో పక్క దూరంగా ఉన్న పళ్ళు. ఇది నీకు కావాలి, నీకు కావాలి, నాకు కావాలి. మన నెత్తి మీద ఉన్న ఐటమ్. భరత్ గారు, మీరు చేసిన పాత్ర నేను అంత బాగా చేయలేకపోయాను, మీరే బాగా చేశారు సార్. సో ఇంతవరకు చాలా క్లాసిక్ గా రాయల్ గా ఉన్న నా షోలో ఈ డబ్బాలు, చిప్స్, ఇడ్లీలు వచ్చాయి. సో బట్ వెల్ ప్లేడ్ బోత్ ఆఫ్ యూ. సూపర్. సో మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. సీజన్ 2 లో 2 బ్యూటిఫుల్ లేడీస్ హియర్. సో ఐ నో యువర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. ఒకే షోలోంచి ఇలా ప్రపంచానికి పరిచయం అయిన వాళ్ళు. సో ఇట్స్ ఆల్ గుడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న టెస్ట్ పెడతాను మీ ఇద్దరికి. సో ఈ టెస్ట్ తర్వాత మీరు ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ గా ఉండిపోతారు. రైట్? సో మీ ఇద్దరికి నేను క్వశ్చన్ పేపర్ ఇస్తాను, పెన్ ఇస్తాను. యూ జస్ట్ నీడ్ టు ఆన్సర్ దెమ్. రైట్? ఆన్సర్ చేసే కార్డ్స్ నాకు ఇచ్చేసేయండి.
ఊరినే చూద్దాం ఏం జరుగుతుంది. యా 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 రష్మి ఇటు వచ్చి ఇక్కడ కూర్చోమా. నువ్వేం చీటింగ్ చేస్తావా? నేను ఎగ్జామినర్ కదా. సో రష్మి గురించి అండ్ అనసూయ గురించి వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ వాళ్ళకే ఇచ్చాం. వాళ్ళు ఆన్సర్ చేస్తారు. దాని తర్వాత నేను అడుగుతాను వాళ్ళని. వాళ్ళ గురించి వాళ్ళు రాసుకుంటున్నావు కూడా నన్ను అడిగి రాస్తారా వాళ్ళు? అనసూయ, మీకు నేను అడగబోతున్న క్వశ్చన్స్. రష్మి బర్త్డే ఎప్పుడు? ఇట్స్ కాంప్లికేటెడ్. నో ఐ నో, ఇట్స్ ఓకే. నేను అంటే ఈ మధ్య ఫేస్బుక్ లో వచ్చిన తర్వాత టుడే ఇస్ రష్మిస్ బర్త్డే టకటక విష్ చేయడం తప్పించి డేట్లు గుర్తుండవు. చూసావా నిజం బయటకు వచ్చింది. హలో హలో మాస్టర్ హాయ్. ఓకే ఒక నిమిషం ఐ టెల్. April 27th. ఆమె నిన్ను ఇరికియడం కోసం కావాలని అబద్ధం చెప్పింది. మై బర్త్డే ఇస్ ఆన్ 27th April. చూసావా, నువ్వు April 27 చెప్పావు. సో ఆల్రెడీ లీక్ ఆన్సర్ లీక్ అప్పుడే వద్దు, మొత్తం ఆన్సర్స్ అన్ని చూద్దాం ఒకసారి. మీ క్వశ్చన్, క్షణం మూవీలో అనసూయ క్యారెక్టర్ పేరేంటి? హలో ఇద్దరు పూచ్. సంథింగ్ భరద్వాజ్. అది నాకు బాగా గుర్తుంది ఎందుకంటే వి హ్యాడ్ ఎ డిస్కషన్ అబౌట్ ఇట్. శృతి. సో ఈవిడ చేసిన సినిమాలో క్యారెక్టరు, ఆవిడ బర్త్డే టు ఇద్దరు మీరు విన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు. సో రష్మి బర్త్డే తప్పు చెప్పారు, చెప్పలేదు. క్షణం మూవీలో ఆవిడ పేరు తప్పు చెప్పారు, సగం చెప్పారు. ఓకే, నీ తెలుగు ఏంటి, నువ్వు రాసిన ఆన్సర్ ఏంటి? నేను అడిగాను కదా నీకు. కాంటాక్ట్ ఫోన్ అని ఉంది, ఆవిడ ఫోన్ నెంబర్ రాసింది ఇక్కడ. సో మీ కాంటాక్ట్ లో మీ పేరు రష్మి ఫోన్ లో ఏమని ఉంటుంది? అను అని ఉంటుంది. అనసూయ. అనసూయ కరెక్ట్. చెక్ చేసుకోవచ్చు కావాలంటే. నువ్వు నీ ఫోన్ నెంబర్ ఎవడు అడిగాడు ఇక్కడ? ఓకే రష్మి, అనసూయ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. ఆవిడ మినీ అని రాసింది, ఎవరికి అన్యాయం చేయకుండా ఉండడం కోసం అందరినీ కలుపుతారు. One of them is మహేష్ బాబు డెఫినెట్లీ. అంతే, ఇక మెనీ అంటే ఇక మొత్తం ఇండస్ట్రీ ఉన్నట్టు అందులో. నేను రాసాను మెనీ అని. నువ్వు రాసింది వేరే క్వశ్చన్. ప్లీజ్ నువ్వు ఆగవా? నువ్వు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాస్తావో అని అర్థం కావట్లేదు. హోల్డ్ ఆన్. సో 2 తప్పులు తేలే కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్ జరుగుతుంది. సో రష్మి, నీకే ఇప్పుడు టాస్క్. ఒక 1 minute వరకు నాన్ స్టాప్ తెలుగులో మాట్లాడాలి. టాపిక్ ఒక ఆవు గురించి మాట్లాడాలి, ఇంగ్లీష్ వర్డ్ రాకూడదు. ఆవు ఒక మంచి జంతువు. ఆవు మాకు పాలు ఇస్తుంది. చెప్పు. ఆ పాలతో మేము పెరుగు చేసుకుంటాము. ఆవు గురించి చెప్తా, ప్రోడక్ట్స్ గురించి మాకెందుకులే. ఆవు గురించి చెప్పు. ఆవు రంగు తెల్లది. ఆవు పచ్చి గడ్డ తింటది. పచ్చి గడ్డ కాదమ్మా, పచ్చి గడ్డి. ఆవు పచ్చి గడ్డి తింటది. ఆవు కళ్ళు నల్లగా ఉంటది. మనం ఏంటి ఆరెంజా? ఆవు తెల్ల మీద 2. ఆవు తెల్ల మీద కాదు, తల మీద. ఒత్తులు వాడు. ఐ వాస్ సేయింగ్ ఆవు తెల్లటి తోక ఉండును, తల మీద 2 సింహం కొమ్ములు, 2 కొమ్ములు ఉంటాయి. ఆవు పేడ వేయును. ఆవు పేడేస్తుంది. ఆ పేడతో మేము పిడుగులు వేసి. పిడుగులు కాదు తల్లే, ఇంకా నేను పునుకులు అనలేదు, పిడకలు. వెయిట్. ఆవు ఒక మంచి జంతువు. చంపేయ్. ఆవు మాకు పాలిస్తుంది. అది. ఆవు ఒక తెల్ల జంతువు. అది ఫస్ట్ లైన్ కూడా అదే. ఆవుకి ఒక తోక ఉంటది. ఆ తోక అటు ఇటు ఊగుతూ ఉంటది. ఆ తోక చివరన చివరిలో జుట్టు ఉంటది. ఏం అబ్జర్వేషన్ అమ్మా నీది. అమ్మా, ఆవు చిన్న ఆవు పిల్లలు ఇస్తుంది. పిల్లలు ఇస్తుంది, మనం తీసుకుంటది. ఆ పిల్లలు కూడా పెద్దయి పాలిస్తాయి. వద్దులే అమ్మా. సో చాలా అద్భుతమైన జంతువు. వెరీ గుడ్. స్కిట్లు చూసి చూసి అర్థమైపోయింది ఈవిడికి కూడా. సో వెల్డన్ అమ్మా, నీ తెలుగు నాకు అర్థమైంది, ప్రాబ్లం లేదు, మెల్లమెల్లగా నేర్చుకుందాం మనం. రైట్, ఇంకో రాంగ్ ఆన్సర్ ఇస్తే ఇంకా దారుణంగా ఉంటుంది చెప్తున్నా. ఐ యామ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ యూ. సో రష్మికి తెలుగులో ఏ హీరో అంటే ఇష్టం? చాలా తెలియని వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు కదండి. సో ఏం చేశారంటే హీరోలు అందరినీ కవర్ చేశారు అనమాట. ఇద్దరు మెనీ మెనీ అని రాస్తున్నారు. ఓకే, అనసూయ చేసిన 3 జీ తెలుగు షోస్ ఏంటి? 1 బిందాస్ చోడా ఛాంపియన్. వెరీ వెల్ డన్, సూపర్. రష్మి వాడే ఊత పదం ఏంటి?
ఇస్తుంది వస్తుంది వస్తుంది. ఇస్తుంది. అనసూయ ఎక్కువగా వాడే తిట్టు ఏంటి? చెప్పు. దరిద్రుడా అంటది, అవును ఇది కూడా అంటాను. సచ్చినోడా అంటది, అన్ని అబ్బాయిల గురించి ఉన్నాయేంటి? దరిద్రుడు అంటది, సచ్చినోడా. నీ మింగే 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 ఫ్యామిలీ షో మాది. ఇంకేం చెప్తా నీ అని ఆగిపోతా. అవును. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే వా అమ్మో. రష్మికి ఇష్టమైన టీవీ సెలబ్రిటీ ఎవరు? ప్రదీప్ అనే చెప్తుంది ఇప్పుడు నీ షోలో ఉంది కాబట్టి. చెప్పలేదా ఎన్ని పాపం? ఆప్షన్లు ఏంటి? ప్రదీప్ పాపం చెప్పలేదా? చెప్తారు క్వశ్చన్ పెట్టుకున్నాను అందులో. సంబడి నువ్వు నేను ఇద్దరికి చాలా ఇష్టం. చెప్పేసి డైరెక్ట్ చెప్పొచ్చుగా, సుమగారిని డైరెక్ట్ గా చెప్పు. ఇంతమంది ఇందులో ఆబ్వియస్లీ సుమక్క వండర్ఫుల్ పర్సన్. మనల్ని అందరిని ఇన్స్పైర్ చేసింది ఆవిడే కదా. సో తేజమ్మా. మన తేజమ్మ. సో అనసూయ మొబైల్లో మీ కాంటాక్ట్ ఏమని ఉంటుంది? రష్మి. ఏం పేర్లేం పెట్టుకోరా? దొంగ ముఖంది ఇలా అలా ఏం నిక్ నేమ్స్ క్యూట్ నేమ్స్ ఏం పెట్టుకోరా మీ ఫోన్ లో? ఓకే. Why can't we do that? అవును, ఇప్పుడు మీకు టాస్క్ రావాలి. హలో ఎక్స్క్యూజ్ మీ, ఆవిడ టాస్క్ ఆవిడ తెలుగులో ఇచ్చేసాను నేను. సో నేను అన్ని కరెక్ట్ గా చెప్పాను కదా. మీరు కూడా తప్పులు చెప్పారు. ఒకటి అరా. సో అది ఆ ఒకటి అర కోసం మీకు ఇస్తాను. మీరు ఇప్పుడే ఫ్లైట్ దిగిన నార్త్ ఇండియా నుంచి వచ్చిన సౌత్ ఇండియా హీరోయిన్. అబ్బా. ఓకే. హలో అండి, అనసూయ. రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. అనసూయ అగర్వాల్ భాటియా గారు. భాటియా అంటే నేను చచ్చిపోతా. షీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఓకే. అదే అందరూ మా ఫేవరెట్లే. కాజల్ అంటే నాకు కూడా ఇష్టమే. సో ఎలా అనిపిస్తుంది ఈ డైరెక్టర్ తో వర్క్ చేయడం? చెప్పాలంటే హీఈస్ వన్ ఆఫ్ అ కైండ్. చాలా సంతోషంగా ఉంది. అంటే ఈయనకి చాలా మంచి విజన్ ఉంది. అండ్ ఎంత కావాలో ఏం కావాలో ఎలా చేయించాలో హీ నోస్ వెరీ వెల్. సో పని చేస్తాను. ఇప్పుడు పక్కా తెలంగాణ హీరోయిన్ మీరు. ప్రెస్ మీట్ కో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మాట్లాడితే ఎలా చెప్తారు? మీరు మీ హెల్త్ ఎలా మెయింటైన్ చేస్తారు? మీ బ్యూటీకి రహస్యం ఏంటి? ఏంది బ్యూటీ అంటే ఏముంటది? ఏం లేదు, బాగా తినాలి, బాగా వండుకోవాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి అంతే. ఊరికి ఇట్లా తిని వండుకుంటే ఇట్లనే పలుస్తారు కదా ఏమన్నా. ఎట్లా కాదు మేడం, మా కద్దర్ షర్ట్ కద్దర్ ప్యాంట్ ప్రొడ్యూసర్ లేడు, ఆయన ఒక సినిమాకి మిమ్మల్ని హీరోయిన్ పెడతా అంటుండు, మీరు ఏమంటారు? ఏమన్నా వెనక పడ్డాడు అసలు. లొల్లి లొల్లి చేసి ఇక పోనీ కదా అని ఒక సినిమా చేసి పెట్టినా అంతే. సినిమా చేసేసిర్రు, ఓకే, అది హిట్ అయిపోయింది. హీరోయిన్ ఫుల్ ఖుషి అవుతుంది మిమ్మల్ని చూసినప్పుడు. ఇందాని చూస్తున్నా అట్లా కాదు, ఆయన కూడా కొన్ని పైసలు పెట్టిండు, ఇక బాగా చేస్తున్నాడని కొంచెం ఆనందం అట్లా చూపిస్తున్నాడు అంతే. ఇదంతా ఇక నటించాడు అంతే. ఆ క్యారెక్టర్ నుంచి పిల్ల గిల్ల అంటుండే, నిన్ను బేబీ బేబీ అంటుండు. అంటే మేము అట్లనే పిలుచు. నేను కూడా బేబీ అన్నా నిన్ను. ఏ బేబీ ఎట్లున్నావు? ఏంది హీరోయిన్ రిపోర్టర్ బేబీ అని నిన్నవా నువ్వు? ఓకే, వెరీ గుడ్. మీ హీరో కూడా బాగున్నాడు, పెద్ద పెద్ద జుట్టు వేసుకుని చిన్న చిన్న బట్టలు వేసుకుని బాగానే ఉన్నాడు. కిర్రాక్ ఎట్లుండాలో ఆయన చూసి నేర్చుకోవాలి అసలు. అయితే ఇప్పుడు మీకు రష్మి అని ఒక యాంకర్ తెలుసు కదా ఇది వరకు. అవునవును. ఎట్లుంటది ఏమేమి ఆమె సంగతి ఏంది? ఎట్లా మీ ఆమె గురించి ఏమనుకుంటారు? ఏమనుకునేది ఏముంది, ఎట్లుందో అట్లనే అనుకుంటాం. మంచి పిల్ల, మంచి డాన్స్ చేస్తుంది. అండ్ దోస్తులు మేము మంచిగా దోస్తులు. అట్లా చెప్పుకుంటారా కెమెరాల ముందు? బయట కూడా అట్లా ఉంటారా? మాట మీరు అడుగుతారా? మీకు తెలియదా? మేము రిపోర్టర్లు, మేము ఏమైనా అడుగుతాం. పూసుకొని తిరుగుతాం మేము. కెమెరాల ముందా కాదు, వెనకాల కూడా. వెనకాల ముందర లోపల బయట అంతా సేమ్ టు సేమ్. ఓకే, ఇది టాస్క్ మాకుంది, మీకు ఇచ్చినట్టు లేదు. దట్ వెల్ ప్లేడ్. సో మీ ఇద్దరు గురించి కంపాటబిలిటీ గురించి ఊరికే సరదాగా ఆడినవి. సాధారణంగా చాలా కష్టం గుర్తుపెట్టుకోవడం. దీనివల్ల థ్యాంక్స్ టు యూ నాకు తెలిసింది ఏంటంటే రష్మి గురించి నాకు ఎక్కువ తెలుసు, నా గురించి చాలా తక్కువ తెలుసు. బట్ వెల్ డన్. సో మీ ఇద్దరు ఎంత బాగా డాన్స్ చేస్తారో, ఎంత బాగా మాట్లాడతారో తెలుసు, అంతే అద్భుతంగా యాక్ట్ కూడా చేస్తారు. మీరు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా బ్లాక్ బస్టర్ మూవీస్, బిగ్ ఫిలిమ్స్ లోకి అడుగు పెట్టే ముందు మాకు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. యాక్టింగ్ స్కూల్లో కొంచెం యాక్టింగ్ నేర్పించి పంపిద్దాం డిసైడ్ అయ్యాను. సౌండ్ లేకుండా కూడా యాక్ట్ చేస్తారు, మొత్తం పుష్ప విమానమే. ఓకే ఓకే. ఈ యాక్టింగ్ నేర్చుకున్నాక మీరు బీభత్సాలు సృష్టించచ్చు అక్కడ. ఓన్లీ మూకీ, నో టాకీ. నో టాకీ, ఓన్లీ మూకీ. రెడీయా? లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, సో మీకు ఒక అద్భుతమైన యాక్టింగ్ క్లాసెస్ ఇప్పుడు మొదలవుతాయి. సో నో టాకీ, ఓన్లీ మూకీ. సో ముందుగా అనసూయ గారు. ఇది ఓన్లీ మీకు ఆడియన్స్ కి మాత్రమే కనిపిస్తుంది, మా ఇద్దరికి కనపడదు. మా ఇద్దరి చేత ఆన్సర్ చెప్పించాలి. 2 words. ఫస్ట్ ది August 15 ఫ్లాగ్ హోస్టింగ్, ఇండిపెండెన్స్ డే, సెల్యూట్, పోలీస్,
ఆర్మీ, ఆర్మీ, సోల్జర్, సోల్జర్, మిలిటరీ, మిలిటరీలో మిలిటరీ పరేడ్. ఏయ్ చూడడానికి అలా ఉంటావు కానీ బాగా తెలియదని నువ్వు. Babe, you'll catch this. Okay. Two words. మియావ్ మియావ్ పిల్లి. Cat, మల్లన్న, cat, క్యాట్ గీరుతుంది. క్యాట్ కోపం వచ్చింది. cat fight, cat fight. క్యాట్ అంతేలే, అమ్మాయిలకే తెలియాలి ఇవన్నీ. లెగ్ పీస్, Chicken, చికెన్, చికెన్ ఇంగ్లీష్ లో, తెలుగులో కోడి, కోడిలు, కోళ్ళు, పోల్ట్రీ, పోల్ట్రీ ఫామ్ తెలుగులో, పోల్ట్రీ పోల్ట్రీ ఫామ్ తెలుగులో, సేమ్. అదే అదే కోడిలో ఇల్లు, కోడి ఇల్లు, కోళ్ళ ఇల్లు అంట. కోళ్ళ ఇల్లు కాదమ్మా, కోళ్ళ ఫామ్. క్లోరోఫామ్, క్లోరోఫామ్ కాదు తల్లి, కోళ్ళ ఫామ్. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. కమాన్ గట్టిగా చెప్పండి. సో రశ్మి గారు రండి. వర్షం, Rain, Telugu, English, rain, rain, rain. Rainbow. బా. Dance. Belly dance. Belly dancers. ఇలియానా. ఆ స్టెప్ ఆవిడదే. Is it a word or someone's name or what? Okay, belly dance. బెల్లీ డాన్స్ कहाँ करते हैं? ఎక్కడ Saudi? చేస్తారు? Desert? Desert. ఏయ్! ఓహో ఇది ఇసుక డెజర్టా? నేను తినే డెజర్ట్ అనుకుంటున్నాను. వెళ్ళిపో, భయం. వెళ్ళిపో. మా డాడీ వచ్చాడు, తొందరగా వెళ్ళిపో. భయం. Ambulance. అంబులెన్స్, ఎమర్జెన్సీ. Emergency. Exit. Emergency exit. భారతీయుడే. నాకు మా డాడీ వచ్చాడు, వెళ్ళిపోయి ఇలాంటి చాలా అలవాటు విని విని. ఓకే. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. ఓకే. ఆర్తి. పూజ. అరతికై కొనవే. ఓకే మొత్తం మర్చిపోవా? సినిమా, సినిమా హిందీ సినిమా పేరు ఎలా చెప్పాలి? చెప్పావు నోడుతో. ఓకే. హిందీ. అది చంపేస్తానే అయితే హిందీ సినిమాలు. షోలే, లేటెస్ట్. డాన్స్. నాచ్. ये स्टेप दिल तो पागल है. ఆ హీరో గురించి చెప్తున్నావా? ఆ హీరో స్టెప్ లో ऋतिक रोशन. कौन है प्यारे? తిరిగింది పో, ఆయన 15 సినిమాలు చేశాడు. अक्षा. ధూమ్ ధూమ్ ధూమ్. పచ్చక్ పచ్చకి వేసి తొక్కుతున్నారా? పచ్చక్ పచ్చక్. అదేంటి స్టెప్ ఏంటో ఇటు అంటే తొక్కుతున్నారంటుంది. అది సినిమా ऋतिक रोशन సినిమా పేర్లా చెప్పు. ऋतिक रोशन సినిమా. మిషన్ కశ్మీర్, లక్ష్య, కహో నా ప్యారే, లేటెస్టా, జోధా అక్బర్, క్రిష్ 1 2 3. कोई मिल गया. కత్రినా కైఫ్ తో. अच्छा. जिंदगी ना मिलेगी दोबारा. जिंदगी ना मिलेगी दोबारा. दोबारा दोबारा. अच्छा टोमेटो फेस्टिवल. चाहत के दो पल भी जुड़ जाए. ఓకే. ऋतिक रोशन టిడి ఇంటి ఇంటి అని చెప్తే ఎప్పుడో కనిపెట్టాము. ఇది ఏంటిరా? ఎవరు చెప్పరా? ఇది ఎప్పుడు చెప్పరా? అది యాక్చువల్లీ ఫేమస్ చెప్పలే. అప్పుడేనా? అచ్చా బాగుంది. శ్రీ 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 నటా తుప్పాస్ ప్రదీప్ గారు నటిస్తారు. మిగతా పిల్లలు అందరూ తీసేసుకున్నారు, ఒకటే మిగిలింది. ఏ ఆ ఏ ఏ ఇల్లు. ఆ ఏ ఓ ఏ ఇల్లు పీకి పందిరేయడమా? ఏ ఏ గృహప్రవేశం. ఓహో హా బయటికి వెళ్తున్నాం. థీఫ్. థీఫ్.
ఇల్లు డోర్ ఓపెన్ చేసి లోపల డోర్ 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 ఓ ఇవి కుక్క దొంగ కాదు పోలీస్ బీవేర్ ఆఫ్ డాగ్. ఎస్ సినిమా సూపర్ హిట్ సినిమా పాత సినిమా తెలుగు కాదు హిందీ ఇంగ్లీష్ ఓకే లయన్ కింగ్ జంగల్ జంగల్ మోగ్లీ ఓ అచ్చా బాబా ఇర్ఫాన్ ఖాన్ ది అదే 3.14 నాకు అర్థమైంది. టైటానిక్ ఆ పాట పారడైజ్ పాట ఆ సినిమాలో టైగర్ లయన్ ఉంది కదా టైగర్ ఉంది టైగర్ 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 బోట్ లో ఉంటాడు ఇంకో అబ్బాయి ఉంటాడు సినిమా పేరు ఇర్ఫాన్ ఇర్ఫాన్ పఠాన్ ఉన్నాడు సినిమా పేరు రావట్లేదు. యాక్టర్లు అందరూ చెప్తారు సినిమా పేరు చెప్పచ్చుగా. నాకు పేరు రావట్లేదు. లాస్ట్ వర్డ్ ఏంటి యాపిల్ టొమాటో యాపిలా నైఫ్ నైఫ్ పీస్ పారడైజ్ పీస్ ఆఫ్ పారడైజ్ నీ పారడైజ్ బిర్యానీ పాడుగాను. పిజ్జాలో స్లైస్ లైఫ్ ఆఫ్ పై లైఫ్ ఆఫ్ పై సారీ బాయ్స్ చచ్చిపోయిందబ్బా. ఈ చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఫేమస్ అసలు ఏమనుకున్నావు. టిప్ టీపు సుల్తాన్ పూజ పంతులు బ్రాహ్మణ్ తీర్థం తీర్థం ప్రసాద్ ప్రసాదం ప్రసాద్ ప్రసాదమేనా కౌడం పాలు పంచామృతాలా కర్డ్ పెరుగు కర్డ్ పెరుగు పిసికి పెరుగు అన్నం దద్దోజనం ఏంటి ఏంటి దద్దోజనం కర్డ్ రైస్ Daddojanam is milk after breaking curd, put it in the rice and press. పిసుకు పిసుకు And pop dal, it is this Daddojanam. అండ్ లేటెస్ట్ విల్ పుట్ దానిమ్మ Yeah. గ్రేప్స్ అవన్నీ ఓ ఓకే ఓకే Oh, curd rice. And simply చెప్పింది ఆవిడ. అయిపోయింది. I know we should do this at home, yeah. సూపర్ క్యూట్. వెరీ వెల్ ప్లేడ్, చాలా బాగా ఆడారు. సో మీరు ఇంత అద్భుతమైన యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ సినిమాస్ ఎలా ఉంటే తెలిసిపోతుంది మాకు. సూపర్ డూపర్ ప్రదీప్ హిట్. డైరెక్టర్ దూరం నుంచి స్టార్ట్ అని చెప్పి మీరు స్టార్ట్ చేసేసి ముందే యాక్టింగ్. ది లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద షో, ర్యాపిడ్ ఫైర్. ఇంకానా? ఎస్, సూపర్ 6 క్వశ్చన్స్ అడుగుతాను నేను. Okay. దోస్ ఆర్ టాప్ క్వశ్చన్స్, రైట్? Okay. గైస్ రెడీ? Yeah, ready. డిప్లొమసీ అవసరం లేదు, అనే హెల్దీ వే యూ కెన్ ఆన్సర్ దెమ్. షో Top 6 questions to Anasuya and Rashmi. Starting with Anasuya. Anasuya television ki దూరం అవుతోందా? ఫాల్స్. టోటల్ False. ఫాల్స్. How you going to do it? ఇక్కడే నిల్చుని పొడుగ్గా పెరుగుదాం అనుకుంటున్నాను తప్పించి గెంతాలనుకోవచ్చు. Yes, ఇప్పటికే హైట్ ఉన్నారు చాలు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. రష్మి, ఇండస్ట్రీ స్టేట్మెంట్స్. రష్మి టీవీలో కన్నా సినిమాలో ఎక్కువ కనబడుతోందా? I think it's a good comment. కనిపిస్తున్నానంటే it's a good thing. రష్మి యాంకరింగ్ కన్నా ఎక్స్ప్రెషన్సే బాగుంటాయి. Thank you. మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది సరే. సో అనసూయ తెలుసో తెలియకో ఎక్కువ కాంట్రవర్సీలో ఇరుక్కుంటోంది. వై? వై అంటే మేబీ బికాస్ నేను చాలా ఎక్స్ప్రెసివ్ బేసిక్ గా ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఇట్స్ వెరీ ఈజీ టు గెల్కఫై మీ. Yeah. Okay. She can very I easily think be I'm instigated. stupid that way, but in a way నాకు అదే వచ్చు. I don't know. She can't just shut up. ఏమొచ్చు? కాంట్రవర్సీ చేయడం వచ్చా లేదా ఏమొచ్చు? కాంట్రవర్సీ కాదు, మరి నాకు అది ఉన్నది చెప్పట్లే. ఉన్నట్టు మాట్లాడడం. అది కాంట్రవర్సీ అవుతోంది. నేను రైట్ టు ఎక్స్ప్రెషన్ ని బీభత్సంగా వాడతాను అందుకే. బాగా గెల్ప్ ఫైట్ చేయడం వల్ల టాపిక్ ఉన్నది కాకుండా వేరే రకంగా ప్రపంచానికి వెళ్తోంది. అంతే కదమ్మా? అర్థం చేసుకోండి. పాపం చూడ్డానికి ఎలా ఉన్నా చాలా అమాయకురాలు ఆవిడ. She should actually do some detox. చూడడానికి ఎక్స్క్యూజ్ మీ చూడడానికి ఎలా ఉన్నాను? చూడ్డానికి అందంగా ఉన్న అమాయకురాలు ఆవిడ అంటున్నా. Anasuya needs social media detox. యా ఐ విల్. అని అంటున్న రష్మి. రాసుకుంటారా? ఓకే, ఫిల్మ్స్ లోకి ఇంత లేట్ గా ఎంట్రీ ఎందుకు? అలా రాసింది అంతే. అనసూయ అండ్ రష్మి కలిపి ఏదైనా మూవీలో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వై నాట్? అంటే మీన్ బేసిక్ గా నాకు హీరోగా డేట్స్ ఇంకా లేవు. సో కాదు మీ ఇంట్రొడక్షన్ కాదు మీ ఇంట్రొడక్షన్ పార్ట్ లాగా ఉండకూడదు.
ఏది చిన్నదో వైపు పెద్దదానొక్క వైపు అమ్మా నేను పాడతానమ్మా, నేనున్నాను కదా నీ ట్రాన్స్లేటర్. చిన్నదో వైపు పెద్దదో వైపు. We can actually do sisters, you know. ఓకే, సిస్టర్స్ అంటే ఎవరు అక్క ఎవరు చెల్లి? వన్ డే డిఫరెన్స్ లో ఉండొచ్చు అబ్బా, దాంట్లో అక్క చెల్లి అవసరం లేదు. సపోజ్ నేను బావ క్యారెక్టర్ చేశాను అనుకోండి, ఇద్దరు మరదల్లాగా, అంతే కదా? మేము మా సినిమా గురించి డిస్కస్ చేసుకుంటే నువ్వు మధ్యలో ఎందుకు? యాక్చువల్లీ ఆనెస్ట్ గా ఇఫ్ నన్ను చిన్నగా చేస్తాను పెద్దగా చేస్తాను, ప్రొవైడెడ్ దట్ రోల్ హ్యాస్ టు బి లైక్ దట్. నేను కూడా బావలా చేయొచ్చు, హీరోగా చేయొచ్చు, డిపెండ్స్ క్యారెక్టర్. అతి త్వరలో నాతో ఎట్టి పరిస్థితుల్లో సినిమా చేస్తాను ఇద్దరు అడుగుతున్నారు. హీరోయిన్స్ ని హింసించే విలన్ గా కూడా చేయొచ్చు, హ్యాండ్సమ్ విలన్ గా ఏమన్నా చేయొచ్చు. ఏ విలన్ రోల్స్ ఐ లైక్ ఇట్. అసలు గెడ్డ కూడా మ్యాచ్ అవుతుంది ఈ మధ్యన. And who's the producer by the way? By the way, yeah, he's నెక్స్ట్ the క్వశ్చన్. producer. నెక్స్ట్ క్వశ్చన్ అనసూయ, టీవీ షోస్ లో రీఎంట్రీ ఎందుకు? ఎందుకేమిటి? When did she leave? నేను పుట్టాను ఓహో, దీనికోసమే టైప్. సో ఓకే, రష్మి గ్లామర్ డోస్ పెంచుతోంది తగ్గిస్తోందా? We'll love that. No. What? తగ్గించను. పెంచుతుందా? స్టాండర్డ్ గా కూడా ఉండొచ్చు, ఏ పెంచొచ్చు కూడా. రెగ్యులర్ హీరోయిన్ డైలాగ్ చెప్పా? ఏంటి? ఇఫ్ ద స్క్రిప్ట్ డిమాండ్. If the script is if the Script demand చేస్తే? demand చేస్తే why not? వై నాట్? Why not? ఓకే, రష్మి తెలుగు పైన కాన్సంట్రేషన్ పెంచుతోందా? ఏమై తెలుగు ఇస్ గుడ్ యా. దట్స్ ట్రూ, దట్స్ వై పీపుల్ ఆర్ సో టాలెంటెడ్. ఎలాగో స్టేట్మెంట్ ఉంది కదా, ఎక్స్ప్రెషన్ భావిస్తున్నానని. చాలు. చాలా చంపే అలాగే. సో అనసూయ, ప్రొఫెషన్ కన్నా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇది కంప్లైంటా కాంప్లిమెంటా? I think it's a complaint on their behalf. బట్ నాకు కాంప్లిమెంట్ బికాజ్ నాకు క్లారిటీ ఉంది, నేను ప్రొఫెషన్ కూడా ఫ్యామిలీ కోసమే చేస్తున్నాను. నాకు కాంప్లిమెంట్, వాళ్ళకి కంప్లైంట్ అయితే దాన్ని కూడా కాంప్లిమెంట్ గా మార్చే ప్రయత్నం చేస్తాను. అనసూయ ఫ్రాంక్నెస్ ని యాటిట్యూడ్ అనుకుంటున్నారు. బేసిక్ గా మీరు నన్ను చూస్తూ వస్తున్నారు, నేను ఎంత నిర్మోహమాటంగా ఫ్రాంక్ గా ఉంటానో దాన్ని మీరు యాటిట్యూడ్ అనుకోవడం ఎంతో వరకు సబబు చెప్పండి. సో ప్లస్ ఆర్ మైనస్ కాంట్రవర్సీలో ఉండడం? ప్లస్. ప్లస్ ఎందుకు? being spoken about, because you're important, you're getting spoken about. సో దాని కాంట్రవర్సీలోనే ఉండాలా? కాంట్రవర్సీలో లేకపోయినా కూడా ఇప్పుడు మాట్లాడాలి. జనాలకి నెగటివ్ ఫస్ట్ ఎక్కుతుంది. మీ గురించి మీరు విన్న లేటెస్ట్ కాంట్రవర్సీ ఏంటి? అను అండ్ మీ క్యాట్ ఫైట్ అంట. తన జూనియర్స్ తో చాలా జెలస్ అంట. సో యా, దట్ ఇస్ ద లేటెస్ట్ వాట్ ఐ హావ్ రెడ్. అనసూయకి రష్మికి ఎందుకింత అసూయ? సో ఓ పని చేద్దాం, అనసూయకు ఉంది అసూయ కాదు, అమితమైన ప్రేమ. I love you. అరే I think ఇది ప్రోమో వేసుకోండిరా. సో వన్ ఫైనల్ క్వశ్చన్ ఫర్ బోత్ ఆఫ్ యూ, ఇద్దరికి. మీ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ లో మీరు పోస్ట్ చేస్తున్న పిక్చర్ కి వస్తున్న నెగటివ్ కమెంట్స్ గురించి మీరేమంటారు? మా ఇద్దరిని బాగా దృష్టి పెట్టుకుని రాసారే ఈ క్వశ్చన్. ఓపెన్ గా మీరు ప్రేక్షకులకి ఏమైనా చెప్దాం, బికాస్ Yeah. ఫేస్బుక్ లో మీరు పోస్ట్ చేసిన కొన్ని పిక్చర్స్ కి when people have reacted in an odd way, I know. అవసరం లేదు. ఇప్పుడు క్యారెక్టర్ కి బట్టలకి సంబంధం ఏముందండి? ఫుల్ గా కప్పుకుంటే బా ఇక్కడ క్యారెక్టర్ ఉంటది, చీర కట్టుకొని మొత్తం నడుము అంతా చూపిస్తే క్యారెక్టర్ ఎక్కడో వెళ్ళిపోతుంది. ఐ థింక్ క్లోత్స్ అండ్ క్యారెక్టర్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఈచ్ అదర్. అండ్ సెకండ్లీ, చిన్న అమ్మాయిల దగ్గర నుంచి టీనేజ్ అమ్మాయిల నుంచి లేడీస్ వరకు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మెన్ అందరూ మమ్మల్ని చూస్తున్నారు. అందరికి వేరే వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఒకేసారి అందరినీ ఒకే ప్లాట్ఫామ్ లో సాటిస్ఫై చేయడం కష్టం. బట్ వీ డూ అవర్ బెస్ట్, వీ ట్రై అవర్ బెస్ట్, అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్. డెఫినెట్లీ. అనసూయ మీరేమంటారు? Adding to what Rashmi said, I totally agree. తను ఏం చెప్పిందో అబ్సల్యూట్లీ ముమ్మాటికి నిజంగా నేను భావిస్తాను. నేను కెమెరా ముందు వచ్చాను, మీకు ఎంటర్టైన్ చేస్తున్నాను. నా వెనకాల నాకు పిల్లలు ఉన్నారా, నాకు పెళ్ళయిందా, దట్స్ నన్ ఆఫ్ ఎనీవన్స్ Comment కన్సర్న్. on the show, comment on the work. Exactly. If you don't like it, say it. I will అదే definitely అంతే. be answerable to that. సో ఈ షో తర్వాత జనాలు ఇంకొంచెం బాగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను మీ ఇద్దరిని. Thank you so much, and awesome arts ఇంకా awesome గా ఉండాలి. Thank you. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన అసోసియేషన్ ఇలాగే ముందుకెళ్తుంది కాబట్టి లిటిల్ సెలబ్రేషన్ టైం, Yeah. క్లోజింగ్ పార్ట్. Yep. సో హోజాయ్, Why not? కమ్ ఆన్. అరే చిక్కరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సిరుమట్టు వచ్చాడ చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి ఎండాల నిన్న
పక్కకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండి హే 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 ఎంతో సరదాగా చక్కగా ఎన్నో విషయాలు మీ లైఫ్ లోంచి స్వీట్ మెమరీస్ ని బయటికి ఇలా తీసుకొచ్చి మా ముందు పెట్టారు. సో మీ ఇద్దరి కోసం గిఫ్ట్ హ్యాంపర్స్, మీ ఇద్దరికి సెల్కాన్ డైమండ్ 4G ప్లస్. కంగ్రాచులేషన్స్. ఎంత ఉంటుంది అది? గెస్ చేయండి. 15 అనుకుంటున్నాను. వెరీ గుడ్ ఫీచర్స్, చాలా మంచి సో మనలాగా ఫోన్ ని చాలా బాగా వాడే వాళ్ళ కోసం సెల్కాన్ 4G has come up with a very much decent price, 6,333 రూపీస్. సో మోడల్ కూడా గెస్ చేసి ఉంటారు మీరు ఈ పాటికే. Q44 ప్లస్ మోడల్ ని వీళ్ళిద్దరికి గిఫ్ట్ గా అందజేసాం మా షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీకు నేను గిఫ్ట్ ఇచ్చాను, మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ మీ హ్యాండ్ ప్రింట్స్ ఇస్తే మా గ్యాలరీలో ప్లేస్ చేసుకోండి. రైట్, కమ్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు గుర్తుగా మాకు గుర్తుగా మీరు మా షోకి వచ్చినట్టు సో మా గ్యాలరీలో ప్లేస్ చేద్దాం. రండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్.